హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరు ఐటీ బ్రాండ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఇంటర్నెట్ ద్వారా మనీ ఎలా సంపాదించాలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇంటర్నెట్ ద్వారా జెన్యున్ వేస్ అంటే ఏదో ఒక వెబ్సైట్లో లాగిన్ అవ్వు, రిజిస్టర్ అవ్వు, అది చెయ్యి ఇది చెయ్యి 5 రూపీస్ వస్తాయి, అలాంటివి కాదు అండి. 100% మీరు జెన్యున్గా 100% మీరు మంత్లీకి ఒక 30,000, 50,000, 1 lakh ఈ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో చాలామంది కొన్ని లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హార్డ్ వర్క్ చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు, హార్డ్ వర్క్ చేయకపోతే సక్సెస్ అవ్వరు. ఇంతకీ అసలు మనీ ఎలా సంపాదించాలి, అసలు ప్రాసెస్ ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను. అండ్ ఒకటి, మీరు ఒక నోట్బుక్, ఒక పెన్ను తీసుకొని నేను చెప్పేటి మొత్తం మీరు నోట్ చేసుకోండి వెబ్సైట్లన్నీ. ఒకసారి మీకు అర్థం కాకపోతే నేను కొంచెం స్పీడ్ చెప్పినట్లయితే మళ్ళీ మీరు వెనక్కి వచ్చి రిపీట్ చేయండి. సో నోట్బుక్లో అయితే ప్రతిదీ నోట్ చేసుకోండి. అలా చేసుకోవడం ద్వారా మీరు కొంచెం అన్నీ గుర్తుంచుకున్నట్లు ఉంటుంది. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే వీడియో లైక్ చేయండి, అదేవిధంగా వీడియో కింద కామెంట్ చేయండి, అదేవిధంగా వీడియో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు ఏంటంటే ఫస్ట్ వే వచ్చేసి వెబ్సైట్ డిజైనింగ్ అండి. ఒక వెబ్సైట్ని మీరు కనుక తయారు చేసుకోగలిగితే అంటే ఈజీ, చాలా ఉన్నాయి యూట్యూబ్లో. సో ఫస్ట్ మనం వెబ్సైట్ డిజైన్ చేసుకొని దానికి గూగుల్ యాడ్సెన్స్ అనేది యాడ్ చేసుకుంటే మీరు లాట్ ఆఫ్ అమౌంట్, అది లక్షల్లో కావచ్చు, వేలల్లో కావచ్చు, ఎంతన కావచ్చు, మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది ఒకసారి ఎలా చేయాలంటే గూగుల్లో చాలా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఒక వెబ్సైట్ బిల్డ్ చేసుకోండి. వెబ్సైట్ బిల్డ్ చేసుకొని దానిలో ఆర్టికల్స్ రాయండి, దానిలో మీరు కంటెంట్ పెట్టండి. మీరు కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఆ ఇంగ్లీష్ నాలెడ్జ్తో మీరు దానిలో ఆర్టికల్స్ రాసి దానిలో మీకు సంబంధించినవి రాసేసి, మీకు కాకుండా ప్రజలు దేనికోసం వెతుకుతున్నారు అలాంటి కంటెంట్ని మీరు వెబ్సైట్లో కనుక పెట్టినట్లయితే ఎవరైనా గూగుల్లో టైప్ చేస్తే మీదే పైకి వచ్చేటట్టు SEO చేసుకోగలిగితే మీ వెబ్సైట్ని అందరూ ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేయడం ద్వారా మీకు లాట్ ఆఫ్ అమౌంట్ అనేది వస్తుంది. సో ఇది మన ఫస్ట్ వే. సెకండ్ వచ్చేసి మనం యాప్ డెవలప్మెంట్ అండి. మీరు కనుక యాప్ డెవలప్ చేయగలిగితే ఈ యాప్ డెవలప్మెంట్ ద్వారా మీరు లాట్ ఆఫ్ అమౌంట్ అంటే లక్షలో కానీ వేలలో కానీ ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలానో ఒకసారి సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ యాప్స్ డెవలప్మెంట్ ఏంటంటే మీరు చాటింగ్ యాప్స్ కానీ, గేమింగ్ యాప్స్ కానీ, లేకపోతే లైక్ ఏదన్నా ఒక యాప్ మీరు ఒక యాప్ మీరు మేక్ చేయగలిగితే, మీరు ఒక యాప్ని డెవలప్ చేయగలిగితే మీరు ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు. ఈ యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్లో మీరు అందులో లోడ్ చేసేసుకున్న తర్వాత గూగుల్ యాడ్ మోబ్ అకౌంట్ తీసుకోవాలి. గూగుల్ యాడ్ మోబ్ అనే అకౌంట్ అనేది ఎందుకు అంటే మీ ప్లే స్టోర్ అంటే మీ యొక్క అప్లికేషన్లో వాళ్ళు యాడ్స్ ఇవ్వడానికి, గూగుల్ సంబంధించిందే, వాళ్ళు మీ యొక్క అప్లికేషన్లో యాడ్స్ అనేది చూపిస్తారు. సో అలా యాడ్స్ చూపించడం ద్వారా మీ అప్లికేషన్ ఎంతమంది వాడతారు, ఎన్ని డౌన్లోడ్ చేసుకుంటారు, అంత అమౌంట్ మీకు వస్తూనే ఉంటుంది లైఫ్ లాంగ్. వాళ్ళు లైఫ్ లాంగ్ యాప్ను వాడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి యూజ్ఫుల్ అయ్యే మీరు యాప్ తయారు చేయండి ఏదైనా ఒకటి. ఆ యాప్ను ఇప్పుడు వాట్సాప్ ఉంది, నేను అన్ఇన్స్టాల్ చేస్తున్నా, అట్లా ఎంతమంది మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని తర్వాత వాళ్ళు యూజ్ చేస్తుంటే మనకు అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే దానిలో యాడ్స్ వస్తాయి కాబట్టి. సో ఈ విధంగా మీరు అమౌంట్ అనేది లాట్ ఆఫ్ అమౌంట్ని ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన నెంబర్ 3 చూసుకున్నట్లయితే బ్లాగింగ్ అండి. బ్లాగింగ్ అంటే ఏం లేదు, మీరు సేమ్ వెబ్సైట్ లాగానే ఉంటుంది. సో ఈ బ్లాగింగ్లో మీరు ఆర్టికల్స్ రాయగలగాలి. ఆర్టికల్స్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీ గురించి రాస్తే మాత్రం ఎవరు చూడరు, ఎందుకంటే మీ గురించి అయితే యూట్యూబ్, గూగుల్లో అయితే ఎవరు సెర్చ్ చేయరు కదా. ఒకటి గుర్తుంచుకోండి, ప్రజెంట్ ట్రెండింగ్లో ఏముంది అని ఒకటి మీరు ఆలోచించి మీరు వేరే వాళ్ళ వెబ్సైట్లు విజిట్ అయ్యి దానిలో మ్యాటర్ మొత్తం చదువుకొని మీరు మీ బ్లాగింగ్లో మీ ఓన్గా, కాపీ పేస్ట్ కాకుండా మీ ఓన్గా ఇంగ్లీష్లో టైప్ చేసి మీరు కనుక బ్లాగింగ్ క్రియేట్ చేయగలిగితే మీరు లక్షల్లో సంపాదించుకోవచ్చు, వేలలో సంపాదించుకోవచ్చు. సో ఈ బ్లాగింగ్ అనేది మీరు ముందుగా నేర్చుకోవాలి. బ్లాగింగ్ అనేది చాలా ఈజీ. సో దీనిలో బ్లాగింగ్ మీరు చేసుకున్న తర్వాత బ్లాగింగ్ను యాడ్సెన్స్ అకౌంట్కి మీరు లింకప్ చేసుకున్నట్లయితే మీకు మీ బ్లాగింగ్లో యాడ్స్ అనేది ప్లే చేయడం జరుగుతుంది. సో ఇలా రావడం ద్వారా మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇట్లా మనం ఈ వెబ్సైట్లో, ఈ యాప్స్ డెవలప్మెంట్లో, ఈ బ్లాగింగ్లో చాలామంది ఎర్న్ చేస్తున్నారు కూడా చాలామంది. సో ఇది మన నెంబర్ 3 అండి. నెంబర్ 4 చూసుకున్నట్లయితే ఫ్రీలాన్సింగ్ అండి. సో నెంబర్ 4 ఏంటి, ఫ్రీలాన్సింగ్ ఏంటి అంటే ఇప్పుడు చాలా మటుకు మీరు ఏదైనా ఒక కంపెనీకి వెళ్ళి కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఏంటంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు దేంట్లో ఒక దానిలో అయినా మీరు చాలా పర్ఫెక్ట్గా ఉండాలండి. అంటే పర్ఫెక్ట్ అంటే ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ కానీ, లేకపోతే గేమ్ డిజైనింగ్ పర్ఫెక్ట్ కానీ, లేకుంటే ఫోటోషాప్లో పర్ఫెక్ట్ కానీ, లేకుంటే వీడియో మిక్సింగ్లో పర్ఫెక్ట్ కానీ, లేకుంటే మీరు ఫోటోలు తీయడంలో పర్ఫెక్ట్ కానీ, ఇట్లా దేనిలో ఒకదాలో మీరు ఇట్లా పర్ఫెక్ట్ అయినట్లయితే
మీకు ఏదైనా సి లాంగ్వేజ్, జావా ఇలాంటివి కోడింగ్ లాంగ్వేజ్ వచ్చినట్లయితే మీకు ఫ్రీలాన్సింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఫ్రీలాన్సింగ్ అంటే ఏం లేదు, మీరు ఫ్రీలాన్సింగ్ సంబంధించి కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, ఫ్రీలాన్సర్ అని చెప్పేసి upwork.com, సో ఇలాంటి workhire.com, fiverr.com, సో ఇలాంటి వెబ్సైట్లు ఏంటంటే ఈ అప్వర్క్, ఫైవర్ ఇలాంటి ఏంటంటే మీరు ఫ్రీలాన్సర్ ఇలాంటివి ఏంటంటే మీరు దాంట్లో విజిట్ అయితే దాంట్లో ఎవరో ఒకరు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంపెనీ ఉంది, ఒక యాప్ నాకు కావాలి, నేను డెవలప్ చేసుకోవాలి, నాకు తెలీదు. సో నేను ఏం చేస్తానంటే ఫ్రీలాన్సర్లో విజిట్ అయ్యి నేను పెడతాను, నేను ఒక $100 ఇస్తాను, ఒక $500 ఇస్తాను, నాకు ఎవరైనా యాప్ చేసి ఇవ్వాలి అని చెప్పేసి నేను అందులో అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసినాక మీరు ఫ్రీలాన్సర్ కదా, సో మీరు ఏంటంటే అది చూసుకోవాలి, ఓకే ఈ యాప్ నేను డెవలప్ చేయగలను, వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఇంకో ఇలాంటి యాప్ కావాలి, ఇలాంటి యాప్ కావాలి, మొత్తం క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీరు చూసుకోవాలి ఈ యాప్ నేను డెవలప్ చేయగలనా, ఈ యాప్ నేను చేయగలనా చూసుకొని మీరు కనుక దాన్ని చేయగలిగితే వాళ్ళకి మీరు అప్లై అంటే కాంట్రాక్ట్ అయ్యి చెప్పేసి వాళ్ళకి మీరు కాంట్రాక్ట్ అయ్యి ఆ కాంట్రాక్ట్ని మీరు తీసుకొని మీరు వాళ్ళకి అప్లికేషన్ తయారు చేసిస్తే వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు. మీరు 1 వీక్లో చేస్తారా, 5 డేస్లో చేస్తారా అన్నది అది కాంట్రాక్ట్ ఉంటుంది. వాళ్ళు ఒక 1 వీక్ అన్నారు అనుకోండి, మీరు 5 డేస్లో చేసి కూడా వాళ్ళకి ఇచ్చేయచ్చు, అది మీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో మీరు కాంట్రాక్ట్లు అనేది మీరు freelancer.com అనే వెబ్సైట్ నుంచి మీరు తెచ్చుకోవచ్చు, అది చాలా మోస్ట్ పాపులర్ వెబ్సైట్. సో దానిలో మీరు కాంట్రాక్ట్లు తీసుకోవచ్చు, కొన్ని జావాకి సంబంధించిన అవి జాబ్స్ ఉంటాయి, అంటే ప్రాజెక్ట్ వర్క్లు ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ తీసుకోవడము, ఆ ప్రాజెక్ట్ మీరు ఫినిష్ చేయడము, వాళ్ళకి ఇచ్చేసేయడం, వాళ్ళకి మీకు అమౌంట్ వస్తుంది. సో దీని ద్వారా అంటే మీరు వెబ్సైట్ని బిల్డప్ చేయాల్సిన అవసరం లేదు, యాప్స్ డెవలప్మెంట్ మీరు ఓన్గా చేసుకున్న పర్లేదు, లేకపోతే ఇలా మీరు ఫ్రీలాన్సర్లో అక్కడ ఉన్న ప్రాజెక్టులని మీరు తీసుకొని వర్క్ ఫినిష్ చేసి వాళ్ళకి ఇస్తే మీకు ల్యాక్ ఆఫ్ అమౌంట్ అని ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రీలాన్సర్లో కొన్ని లక్షలు సంపాదించే వాళ్ళు యూట్యూబ్లో చాలామంది ఉన్నారండి, మీరు చూసుకోవచ్చు. ఈ ఫ్రీలాన్సర్లో మీరు ఫ్రీలాన్సర్ గురించి కొన్ని యూట్యూబ్లో వెతకండి, సో మీకు చాలా దొరుకుతాయండి. సో నెంబర్ 5 వచ్చేసి యూట్యూబ్ అండి. సో యూట్యూబ్లో ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసేది సేమ్ ఇదే యూట్యూబ్లో మీరు ఏం చేయాలంటే యూట్యూబ్లో ఒక ఛానల్ క్రియేట్ చేసుకోవడం. ఛానల్లో మీరు ఏ కంటెంట్ పెడతారు అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు ఏ కంటెంట్ పెట్టాలనుకుంటున్నారు. సో మీరు థింక్ చేయండి, మీరు ఎంటర్టైన్మెంట్ ఫీల్డా, మీరు టెక్నికల్ ఫీల్డా, లేకపోతే మీరు ఏమైనా డైలాగ్ ఫీల్డా, లేకపోతే మీరు ఏమైనా హిస్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే కుకింగ్ ఫీల్డా, లేకుంటే బ్యూటీ టిప్సా, ఇలా మీరు ఒక ఛానల్ కంటెంట్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా టెక్నికల్ ఛానల్, సో నేను టెక్నికల్ ఛానల్ కంటెంట్ తీసుకున్నాను, నాకు టెక్నికల్నే పర్ఫెక్ట్ కాబట్టి తీసుకున్నాను, మీరు దేనిలో పర్ఫెక్ట్, సో దాని తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకోండి. దీనిలో అమౌంట్ ఎక్కువ వస్తుంది, దీని తరపున దీనిలో వెళ్తాను అట్లా అనుకోకండి, మీరు దేనిలో అయితే పర్ఫెక్ట్గా ఉంటారో దాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకోండి. నేనైతే టెక్నికల్ నాకు కొంచెం ఐడియా ఉంది, నేను కొంచెం అర్థం చేసుకోవాలని చెప్పేసి టెక్నికల్ ఛానల్ స్టార్ట్ చేసిన. సో మీరు ఇలా యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసి మీరు కూడా సేమ్ యూట్యూబ్లో లక్షలు ఎర్న్ చేయొచ్చు, 1000 కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మినిమం వచ్చేసి 6000 అండి, దీనిలో ఎర్న్ చేసుకోవచ్చు. 6000 నుంచి మీరు ఎంత ఎర్న్ చేసుకోవచ్చు మీ టాలెంట్ మీద. 5 lakhs సబ్స్క్రైబర్ ఉన్నారంటే కొంచెం అమౌంట్ మంచిగా వస్తుంది, 1 lakh అంటే కొంచెం యావరేజ్ వస్తుంది, బిలో 50,000 అంటే మరీ యావరేజ్. సో మీరు కష్టపడుతూ ఉండాలి, మీ యొక్క సబ్స్క్రైబర్లు, మీ యొక్క సక్సెస్ అనేది అది ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు, సో యూట్యూబ్ ద్వారా. ఇప్పుడు నెంబర్ 6 వచ్చేసి మీరు ఏం లేదు అంటే మీకు తెలిసిందే, కానీ అది మీకు అమౌంట్ ఎన్ని చేసుకోవచ్చు అని తెలీదు, ఏం లేదు, అఫిలియేట్ మార్కెట్ అండి. అఫిలియేట్ మార్కెట్ అంటే ఏంటి నాకు తెలియదు అనుకుంటారు కదా. మీకు ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, అమెజాన్ ఇలాంటి సైట్లు, షాప్క్లూజ్ ఇలాంటి సైట్లు మీకు తెలుసు కదా. సో ఈ యొక్క సైట్లో మీరు అఫిలియేట్ మార్కెట్ చేయొచ్చు, అంటే అమెజాన్లో మీరు అమౌంట్ ఎన్ని చేయొచ్చు, ఫ్లిప్కార్ట్లో మీరు అమౌంట్ ఎన్ని చేయొచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ సైట్లో మీరు అమౌంట్ ఎన్ని చేయొచ్చు. అది ఎలా అంటే మీరు ఒకటి అమెజాన్ అఫిలియేట్ అంటే అమెజాన్ అసోసియేట్లో మీరు లాగిన్ అవ్వాలి, అంటే అమెజాన్లో మీరు ఒక మెంబర్ అన్నట్టు. సో మీరు లాగిన్ అయ్యి మీరు మీ యొక్క ఒక ప్రోడక్ట్ లింక్ని మీరు మీ ఫ్రెండ్కి షేర్ చేసి అతను కనుక ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ ఒక ఐటమ్ని కొన్నట్లయితే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. మరి ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు అమెజాన్లో మీరు డైరెక్ట్ బై చేస్తే ఎంత అమౌంట్ ఉందో మీరు లింక్ పంపించినా కూడా మీ ఫ్రెండ్కి అంతే అమౌంట్ చూపిస్తుంది. మీ కింద కొంటున్నాడు అని చెప్పేసి అతనికి ఎక్కువ అమౌంట్ అనేది చూపించదు, సేమ్ అమౌంట్ ఉంటుంది. కానీ మీరు రిఫర్ చేశారు కదా, మీరే కొనుమని ఒక లింక్ ఇచ్చారు కదా. సో కాబట్టి మీరు అమెజాన్లో అట్లా స్నాప్డీల్లో అట్లా ఈజీగా లక్షలు సంపాదించుకోవచ్చు. చాలామంది ఉన్నారు, చాలామంది చేస్తున్నారు కూడా. ఫ్రెండ్స్ నెంబర్ 7 వచ్చేసి మీరు ఏం లేదు, లింక్ షార్ట్నర్ అని చెప్పేసి ఉంటుంది. లింక్ షార్ట్నర్ అంటే మీరు చూస్తున్నారు, లింక్ షార్ట్నర్ తరపున మీరు ఎక్కువ అమౌంట్ రాదు, తక్కువ వస్తుంది, కానీ జెన్యున్ పద్ధతి అండి ఇది. సో లింక్ షార్ట్నర్ ద్వారా ఎలా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు అంటే గుర్తుంచుకోండి, ఒక పెద్ద లింక్లు ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో కానీ అక్కడ పెద్ద లింక్స్ ఉంటాయి కదా, ఆ లింక్ని మీరు షార్ట్ చేసి ఆ లింక్ని మీరు షేర్ చేస్తే ఆ లింక్ పైన ఎవరైనా క్లిక్ చేసినందుకు సో ఆ విధంగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. పెద్ద లింక్ని మీరు షార్ట్ చేయాలి. సో షార్ట్ చేయడమే
పని. సో ఎగ్జాంపుల్ మీరు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి ఫేస్బుక్లో కనుక ఎక్కడో ఒకటి ఇన్స్టాగ్రామ్లో కనుక మీకు 10K ఇట్లా 1 lakh ఫాలోవర్స్ ఉన్నట్లయితే మీరు ఒక యూట్యూబ్లో ట్రెండీ వీడియో తీసుకోండి, దాని లింక్ షార్ట్ చేయండి, షార్ట్ చేసి దానిలో పోస్ట్ చేసేయండి. సో అలా షార్ట్ చేసి పోస్ట్ చేసినందుకు ఆ వీడియో అందరూ చూస్తారు, కానీ అట్లా చూడడం ద్వారా కూడా మీకు అమౌంట్ వస్తుంది. సో ఆ విధంగా మీరు లింక్ షార్ట్నర్ యూజ్ చేయొచ్చు. లింక్ షార్ట్నర్ కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, adfly.com అని చెప్పేసి, bitfly.com అని చెప్పేసి, adbitly.com అని చెప్పేసి, paybitly.com అని చెప్పేసి ఇలా చాలా ఉన్నాయి వెబ్సైట్లు. సో దానిలో మీరు ఒక లాగిన్ అయ్యి చెప్పి మీరు అమౌంట్ అనేది పే చేసిన అవసరం లేదు, జస్ట్ దాంట్లో మీరు లాగిన్ అయితే సరిపోతే. లాగిన్ అయిన తర్వాత మీరు దాంట్లో ఆ లింక్ని షార్ట్ చేసి మీరు షేర్ చేస్తే ఈజీగా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు అమౌంట్ అనేది గెయిన్ చేయొచ్చు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ అన్ని పద్ధతిలో కనుక మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతారు. ఒకటి గుర్తుంచుకోండి, యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను 10 వీడియోలు పెట్టినా నాకు సబ్స్క్రైబర్ రాలే, నాకు వ్యూస్ రాలేవంటే ఇంతే. మీరు ఒక 6 నెలలు 8 నెలలు కష్టపడాల్సిందే. మీరు వెబ్సైట్ క్రియేట్ చేసినా, మీరు బ్లాగింగ్ క్రియేట్ చేసినా, మీరు యాప్ డెవలప్మెంట్ చేసినా, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసినా, మీరు ఏం చేసినా మినిమం 6 నెలలు ఏమీ మీకు అమౌంట్ రాదు. మీరు ఎంత పెద్ద ట్రెండీ టాపిక్ తీసుకున్నా, మీరు ఏం చేసినా ఒక 6 నెలలు మీరు కష్టపడితేనే మీకు అమౌంట్ వస్తుంది. ఒక్కటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వెబ్సైట్లు చేయండి. ఎగ్జాంపుల్ మీరు ఒక 10th రిజల్ట్ వచ్చిందండి, యూట్యూబ్లో గూగుల్లో కొడతారు 10th రిజల్ట్ అని, టాప్లో మీకు 3-4 వెబ్సైట్లు వస్తాయి కదా, వాళ్ళకి ఆ ఒక్కరోజే ఒక 50,000 మంది లాగిన్ అవుతారు. ఒకసారి గుర్తుంచుకోండి, అది మీకు ఎంత అమౌంట్ వస్తుందో. సో అట్లా మీరు కూడా ప్రజలు దేని గురించి వెతుకుతున్నారు, TSAPలలో దేని గురించి వెతుకుతున్నారు, వరల్డ్ వైడ్గా దేని గురించి వెతుకుతున్నారు. సో తెలుసుకొని దాని తరపున మీ దాంట్లో టైప్ చేసి పెట్టుకోండి, దానికి SEO చేయండి. SEO అంటే ఏం లేదు, గుర్తుంచుకోవాల్సింది, SEO అంటే మీ యొక్క వెబ్సైట్ కానీ, మీ యొక్క బ్లాగింగ్ కానీ, మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ అందరికి కనిపించాలి, స్ప్రెడ్ అయిపోవాలి. సో దీన్ని SEO ట్రిక్స్ అంటారు. సో SEO ట్రిక్స్ మీకు తెలిస్తే మీ యొక్క వెబ్సైట్ని హై లెవెల్ తీసుకెళ్ళచ్చు. సో గైస్, ఇప్పుడు నేను 7 వేస్ చెప్పాను మీకు ఏ విధంగా మనీ సంపాదించాలని. నెంబర్ 1 చూసుకున్నట్లయితే వెబ్సైట్ బిల్డింగ్ వచ్చేసి, నెంబర్ 2 చూసుకుంటే యాప్స్ డెవలప్మెంట్, నెంబర్ 3 చూసుకున్నట్లయితే ఫ్రీలాన్సింగ్, నెంబర్ 4 చూసుకున్నట్లయితే బ్లాగింగ్, నెంబర్ 5 చూసుకున్నట్లయితే యూట్యూబ్, నెంబర్ 6 చూసుకున్నట్లయితే అఫిలియేట్ మార్కెటింగ్, నెంబర్ 7 చూసుకున్నట్లయితే URL షార్ట్నర్. ఈ యొక్క 7 వేస్ ఉన్నాయి కదండి. ఈ 7లో మీకు ఏవి నచ్చినాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా యాస్టాగ్ అని చెప్పేసి మీరు వెబ్సైట్ డిజైనింగ్ అని చెప్పేసి యాస్టాగ్ పెట్టేసి యూట్యూబ్ అని చెప్పేసి మీరు కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. మీకు నచ్చిన టాపిక్ని మీరు కామెంట్ చేయండి. అలా కామెంట్ చేస్తే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చిన్న హెల్ప్, మీరు షేర్ చేస్తే మనకి వ్యూస్ వస్తాయి కొంచెం, తర్వాత మీ ఫ్రెండ్కు హెల్ప్ చేసినట్లు ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోని ఫ్రీగా చూడొచ్చు. అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, చేసి దాని పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.